సుగులత్ ప్రవీణ్ నా పేరు. మాది విలేజ్ కౌన్సిలర్ దిగుపల్లి, మండలం నర్సింహులపేట, డిస్ట్రిక్ట్ మొబాద్, స్టేట్ తెలంగాణ. ఇది వచ్చేసి స్వస్తి తేజ. నేను ఎకరానికి 10 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. ఎకరం 20 గుంటలకు వచ్చింది. నేను 10 ప్యాకెట్లు సాల్ తోట. మొలక శాతం బాగుంటది. వచ్చేసి వేరు వ్యవస్థ అనేది బాగుంటుంది. వచ్చిన పూత వచ్చినట్టు పిండి అయి కాయ అయిపోద్ది. పూత అనేది రాలదు. మొదటి నుండి గుంపులుగా అట్నే పెరుగుకుంటా కాయలు పడుకుంటా ఏ మాత్రమే కాయలు పడ్డా గ్రోతింగ్ కాకుండా పైకినే వస్తాయి, కాస్తూనే ఉంటుంది. 4-5 స్టెప్పులు పడి కాపాడుతుంది. వేరే విత్తనాల కంటే ఇది చాలా బెటర్. అంటే అది వర్షానికి గానీ ఎండకు గానీ తేమ శాతం ఎమ్మటే గుంజుకొని వేరే సీడ్స్ కంటే చాలా బెటర్. స్వస్తి తేజ ఇది మనం నీళ్ళు కట్టడానికి 10-15 రోజులు లేట్ అయినా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. స్వస్తి తేజ పచ్చికాయ కూడా నల్లగా వచ్చి కాయలు బాగుంటుంది. స్వస్తి తేజ కాయ అనేది కింది నుండి పై వరకు ఒకే సైజు ఉంటుంది. మళ్ళీ కలర్ కూడా తిక్కుగా రెడ్గా ఉంటుంది. ఏ మందు పెట్టినా వెంటనే తీసుకుంటుంది స్వస్తి తేజ. వేరే సీడ్స్ అని పోల్చిన నల్లికి తట్టుకోవడం చాలా కంట్రోల్ ఉంది. కాయ నిండు ఉండి రంగు బాగుంటుంది. ఒక్కొక్క కాయకు 120 గింజల దాకా ఉంటుంది. వేరే రకాలతో పోలిస్తే తెగుళ్ళు అనేది చాలా తక్కువ. ఈ బూజు తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు, కొమ్మ తెగుళ్ళు, ఆకుమచ్చ పోలిస్తే చాలా బెటర్. తెగుళ్ళకు తట్టుకుంటుంది బాగా. వేరే రకాలతో పోలిస్తే ముడత అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ స్వస్తి తేజకు. వేరే రకాలతో పోలిస్తే మార్కెట్ లో స్వస్తి తేజ కలర్ అనేది బాగుంటుంది. దానివల్ల రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాయకు 1000-1500 ఎక్కువనే ఉంటుంది. స్వస్తి తేజ ఇప్పుడు మనం తీసుకున్నప్పటి నుండి మనకు నారబెట్టిన నుండి మనకు 3-4 డేస్ లో కాల్ చేసి ఏ మందు కొడుతున్నారు ఏంది అనేది మాకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉందని చెప్తే ఫోటోలు మనం సెండ్ చేస్తే ఆ ఫోటోల్ని చూసి ఈ టైంకి ఇది కొట్టండి వాళ్ళే ఫోటోలు పెడితే మనం తీసుకొని మనం స్ప్రే చేసుకునేసరికి మా తోటి ఇట్లా వస్తుంది. మాకైతే చాలా ఉపయోగం ఉంది. వేరే రకాలతో పోలిస్తే తాల్ శాతం అనేది మాత్రం చాలా తక్కువ. నేను స్వస్తి తేజ 10 ప్యాకెట్లు తీసుకున్నాను. నాకు ఎకరన్నర వచ్చింది. ఇప్పుడు కింది కాయ, పై స్టెప్ 3 స్టెప్పులు ఉంది. ఇప్పుడు ఈ మొత్తం ఎకరానికి కూడా 40 క్వింటాలు తీస్తాను నేను కంపల్సరీ. ఇది పోయినసారి కూడా అంతే అయింది. మాకు ఎకరానికి 40 క్వింటాలు అయింది. అది చూసే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇది స్వస్తి తేజనే వేసాను. చూడండి, నేను స్వస్తి తేజ 10 ప్యాకెట్లు వేసుకున్నాను. నాకు అనేది ఇప్పుడు దిగుబడి అనేది ఇట్లుంది. మనకు కాయ సైజు కానీ పూత రావడం కానీ మొత్తం బాగుంటుంది. దగ్గర గనుపులతోని చిక్కటి కాపు. కింద కొమ్మలు చూడండి, కింది నుండి ఎట్లొచ్చినాయో మొత్తం సైడ్ బ్రాంచెస్ మొత్తం ఎట్లా వస్తున్నాయి. బాగా వస్తుంది, కింది నుంచి వస్తుంది. అందుకనే మేము ప్రతిసారి దీనికే వేస్తున్నాం ఇప్పుడు 3 years నుండి. ఇది చూడండి, నా హైట్ కు పెరిగింది. ఎట్లా పెరిగిందో చూడండి. పెరిగిన పై కొమ్మ చిగురు దాకా కూడా కాయలే ఉన్నాయి. కాయ ఒత్తి చూసినా నిండు ఉంటుంది, మొత్తం మస్తు ఉంటది. ఇప్పుడు మనకు మార్కెట్ లో పడ్డ జెండా పాట పడుతుంది. తెగుళ్ళు తక్కువ, పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. నేను స్వస్తి తేజ ఇప్పుడు వేయబట్టి 3వ సంవత్సరం. ఇప్పుడు 4వ సంవత్సరం కూడా నేను బుక్ చేసుకున్నాను. 4వ సంవత్సరం కూడా నేను స్వస్తి తేజనే వేస్తాను. విత్తనం నాకైతే సూపర్ నచ్చింది. అందరు రైతులు వేసుకోవచ్చు స్వస్తి తేజ.